అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే అనుకోకుండా ఈ కార్యక్రమం అయితే వాయిదా పడినట్లు కూడా తెలుస్తుంది. ఆర్ఎండ్బి అధికారులు హెలిప్యాడ్కి సంబంధించిన అనుమతులు ఇవ్వని కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడినట్టు తెలుస్తుంది. దీని మీద మనతో మాట్లాడడానికి ఏలూరు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలయ్య ఆయనతో మాట్లాడారు. సార్ చెప్పండి, ఎందుకని ఈ కార్యక్రమాన్ని అనుమతులు ఆర్ఎండ్బి అధికారులు? అంటే ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వస్తే పవన్ కళ్యాణ్ గారు సమీక్ష సమావేశాలు పెడితే ప్రజలు చైతన్యవంతులు అవుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కుప్పగూలేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పుట్టగతులు ఉండేటువంటి పరిస్థితి లేదు కనుక పవన్ కళ్యాణ్ గారు గాలిలో హెలిప్యాడ్లో హెలికాప్టర్లో వచ్చినా కానీ, భూమి మీద వచ్చినా, కారులో వచ్చినా కానీ ఎక్కడికక్కడ అంతరాయం సృష్టిస్తూ ఆయన ఒక కార్యక్రమాలని నిర్వహించకుండా అడ్డుకునేటువంటి ప్రక్రియలో భాగంగానే కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోనే ఈ యొక్క హెలిప్యాడ్కి పర్మిషన్ ఇవ్వకుండా ఏదైతే విష్ణు కాలేజీలో అనుకున్నటువంటి పర్మిషను ఆర్ఎండ్బి అధికారులతో తిరస్కరించి అక్కడ అనుమతులు లేవని చెప్పేసి అడ్డగించినటువంటి పరిస్థితిలో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. అది తదుపరి ఎప్పుడు వస్తుందని తెలుస్తుంది. రేపు మిగతా షెడ్యూల్ అంతా కూడా అమలాపురం కానివ్వండి, మిగతా అన్నీ కూడా కాకినాడ అవన్నీ కూడా జరుగుతాయి. కాకినాడ కానీ, రాజమండ్రి కానీ అవన్నీ జరుగుతాయి. ఇది కేవలం భీమవరంలో మాత్రమే కాదు, అమలాపురంలో కూడా హెలిప్యాడ్కి సంబంధించిన అనుమతులు ఇవ్వనట్టు ఆర్ఎండ్బి అధికారులు ఇవ్వనట్టు పరిస్థితి ఏం చెప్తారు? అది ఇవ్వకుండా ఉంటే దానిపైన ఏ రకంగా ప్రతిఘటించాలి, ఏ రకంగా రోడ్డు మార్గంలో రావాలి, ప్రజలందరూ కూడా ఘనస్వాగతం పలకడానికి రెడీగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి రెడీగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా పార్టీని వీడి ఇతర పార్టీల వంక చూస్తున్నటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రజానీకం కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా దీనికి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీకి గోలీ కడదామన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బెదిరి తన పవన్ కళ్యాణ్ గారు అడుగు తీసి బయట పెడితే ఆయనకి ప్యాంటు తడిచిపోయేటువంటి పరిస్థితిలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అందుకని ఏంటంటే ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధించి ఎక్కడ మీటింగ్లకి వెళ్ళకుండా, లేకపోతే సభలు పెట్టకుండా, ప్రజల్లోకి వెళ్ళకుండా నియంత్రించాలన్నటువంటి ఒక కుట్రతోనే ఈ రోజున ఆర్ఎండ్బి కావచ్చు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అనేకమైనటువంటి యంత్రాంగాన్ని వారి చేతిలో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఏదైతే రాజ్యాంగ విలువలని తూట్లు పడుస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేటువంటి ప్రక్రియ అనేది దగ్గరలోనే ఉంది. ఇంకా 60 రోజుల్లోనే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేటువంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలు అందరూ కూడా బాధ్యతగా తీసుకొని ఈ వైఎస్ఆర్ పార్టీని ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నారు. భీమవరం నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు, లేదంటే ప్లేస్ మారే అవకాశం? ఇప్పుడు ముందుగా అమలాపురం ఏదైతే భీమవరం ఇవాళ వాయిదా పడిందో, నెక్స్ట్ అమలాపురం, తర్వాత కాకినాడ, రాజమండ్రి కార్యక్రమం అయితే యథావిధిగా కొనసాగుద్ది. మళ్ళీ భీమవరం ఏ రోజు అనేది షెడ్యూల్, అది ఏ రకంగా రావాలి, ఎట్లా రావాలి అనే దాని మీద షెడ్యూల్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తారు. ఇది మొత్తంగా రెడ్డి అప్పలయ్య చెప్తున్నారు. ఏదైతే ఆ పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి వైఎస్ఆర్సీపీ కుట్రపూరితంగా వ్యవహరించిందో, అయినా సరే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి షెడ్యూల్ ప్రకారమే ఆయన పర్యటనలు ఉంటాయి. ఖచ్చితంగా అయితే భీమవరం మళ్ళీ ఎప్పుడు ఏంటి అనేది తర్వాత చెప్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళంటే తొమ్మిది ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.